మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచే వరకు ఓడలేదు అని అనుకోవాలి. సో ఇది ఒక నాయకుడిలో ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యం. 2019లో ఒక వీడియో పెట్టాను. జగన్ ఎలా గెలిచారు, పవన్ ఎలా ఓడారు అనేది వీడియో. ఆ టైంలో ఇదే టాపిక్, అంటే పాలిటిక్స్ని పక్కన పెట్టండి, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి దేబశిష్ చటర్జీ, సో ఈయనకి సంబంధించి, ఈయన ఒక కార్పొరేట్ గురు, మోటివేటర్, ట్రైనర్. ఈయన కలకత్తాలో ఒక బస్తీలోకి వెళతారు. అక్కడ ఏమిటంటే పేద పిల్లలకు ఈ బ్రెడ్ ముక్కలు పంచాలి అనేది కార్యక్రమం. ఈయన స్నేహితులు. సో వీళ్ళు ఇలా బ్రెడ్ ముక్కలు పంచుతున్నప్పుడు ఒక అమ్మాయి, ఒక 10 ఏళ్ల అమ్మాయి, ఈమె మాత్రం అందరినీ తోసుకుంటూ వచ్చి వీళ్ళిచ్చే 4 బ్రెడ్ ముక్కలను తీసుకొని హుటాహుటిగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4 సార్లు. ఇంతంత బ్రెడ్ ముక్కలు ఈ అమ్మాయి ఎక్కడికి తీసుకువెళ్తుంది అని చెప్పి వీళ్ళు ఒక్కసారి అంది చూడగా అక్కడ చిన్నారులు, చిన్న పిల్లలు, 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లలు, సో వాళ్ళందరికీ పంచి పెడుతూ ఉంటుంది. అయిపోయిందా, మళ్ళీ అక్కడికి వస్తుంది, ఆ బ్రెడ్ వాళ్ళ చేతిలోంచి లాక్కుంటుంది, మళ్ళీ వచ్చి వీళ్ళకి పంచుతుంది. అంటే ఈ అమ్మాయి ఒక నిజమైన నాయకురాలు. ప్రజల్లో నుంచే నాయకులు వస్తారని దేబశిష్ చటర్జీ మాట్లాడిన ఆ మాటలు పెట్టి ఈ వీడియో నేను చేశాను. ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ వీడియోను చాలామంది వేరే విధంగా వాడుకున్నారు. కాబట్టి ఇమీడియట్గా మేము ఏం చేసాము, ఆ వీడియోని ఆపేసాం. సో ఇవాళ ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజుల్లో మీకు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ వీడియో చెయ్యబడింది. అంటే చూడండి, ఆయన గాజువాకాలో ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు 2019లో, అలాగే భీమవరం కూడా. సో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి అక్కడికి వెళుతున్నప్పుడు తండోపతండాలుగా జనాలు, వేల సంఖ్యలో జనాలు. బాబు ఇంత సపోర్ట్ ఈయనకి ఉందా అంటే, ఒక పాపులర్ యాక్టర్ కదండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఒక టాప్ స్టార్ ఈయన. కాబట్టి ఈయన రోడ్డు మీదకి వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు అన్నప్పుడు లక్షలలో ప్రజలు, అంటే బ్రహ్మరథం పట్టారు అని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఎలక్షన్స్లో వచ్చేటప్పటికి, ఎన్నికల మూమెంట్ అన్నప్పుడు ప్రజలు ఈయనని ఎంచుకోలేదు. అంటే ఈయన ఓడిపోయారు, గాజువాకాలోనూ ఓడిపోయారు, భీమవరంలో కూడా ఓడిపోయారు. సో ఆ కాంటెక్స్ట్లో ఈ వీడియో చేయడం జరిగింది. అదే ఇంకొక వైపు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు అనుకోండి, ఒక ఛాన్స్ అంటూ ఈయన పాదయాత్ర, అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవడంతో ఇంతలాంటి ఒక పాపులారిటీ వచ్చి, ఇతను ఒక సినిమా యాక్టర్ కాదు, అలాగే రాజకీయ అనుభవం కూడా పెద్దగా లేదు, అయినా కూడా ప్రజలు ఇతని పేరు మీద, ఇతని ఇచ్చిన భరోసా మీద ఇతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఇదే కదండి జరిగింది. కానీ ఆ రోజులో మనం ఏం మాట్లాడాము, నువ్వు నిజమైన నాయకుడివైతే, అంటే ఎలాంటి కష్టం ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, అయ్యో నేను ఓడిపోయాను, ఇంత ఒక పాపులర్ యాక్టర్ని నన్ను వీళ్ళు ఇలా ఎంచుకోలేదే, నన్ను ఒక ఎమ్మెల్యేగా కూడా వీళ్ళు గుర్తించలేదే, నో ఇక మీదట ఈ పాలిటిక్స్లో నేను ఉండను, జనసేన పార్టీ రద్దు చేస్తున్నానని చెప్పి ఈయన వెళ్ళిపోలేదు. అంటే మీరు గెలిచే వరకు కూడా ఓడిపోలేదు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అని చెప్పి చెప్తారు. కాబట్టి మీ రోజులు వస్తాయి, మీ రోజు వచ్చినప్పుడు మీరు గెలుస్తారు, మీరు ఏదైతే కోరుకున్నారో అది అక్కడ జరుగుతుంది అని అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. 2014లో జనసేన పార్టీ అన్నారు, బీజేపీకి టీడీపీకి సపోర్ట్గా నిలబడ్డారు. తరువాత మేము ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా పోటీ చేస్తాము అన్నారు, పోటీ చేశారు, ఒకే ఒక సీట్. ఎలాంటి ఒక సెట్ బ్యాక్ ఉంటుందో చూడండి, మీకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ అ వెరీ పాపులర్ యాక్టర్. అదే వీళ్ళ అన్నయ్య గారిని చూడండి, ఆయన ఏం చేశారు, 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు వచ్చేటప్పటికి నేను ఒక సీఎం క్యాండిడేట్ కదా, ప్రజలు నన్ను ఇలాగే గుర్తించారా, నేను పాలకొల్లులో ఎలా ఓడిపోయాను, ఆవిడ ఎవరో కూడా తెలియదు, నేను ఒక మెగాస్టార్ని, నేను ఓడిపోయాను అన్న ఆలోచన తన పార్టీకి 18 సీట్లు మాత్రమే రావడము, దాంతో ఈయన టోటల్గా తన పార్టీని కాంగ్రెస్లో విలీనము చేసి ఈయన పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. అంటే నెక్స్ట్ ఛాన్స్ నాకు ఉంటుంది, జీవితము ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుందండి. ఆ ఛాన్స్ని చిరంజీవి గారు తీసుకోలేదు. సో దాంతో చిరంజీవి గారి మీదే ఎదురుదాడి చేసిన పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఈయన ఏం జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే ఈయన్ని ఎవ్వరూ నమ్మలేదండి. 2019లో ఓడిపోయిన తరువాత పార్టీ ఫండ్స్ కూడా మీకు కరువయ్యింది.
ఎవరు కూడా ఫండ్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో తాను సినిమాలో యాక్ట్ చేస్తూ ఆ వచ్చిన రెమ్యూనరేషన్ని ఈయన తన పార్టీ ఫండ్ కోసం ఖర్చు పెట్టడము, అలాగంటే ఒక నమ్మకము లేనప్పుడు, మీకు ఒక నాయకుడు అనుకోండి, చిన్న వయసు నుంచి అండి, స్కూల్ డేస్ నుంచి కూడా నీలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ విద్యార్థులను తల్లిదండ్రులు అలాగే తయారు చేయాలి, టీచర్స్ అలాగే తీర్చిదిద్దాలి. నీలో ఒక గొప్ప లీడర్ ఉన్నాడు, దీనిని క్వాలిటీని పెంపొందించుకొని చెప్పాలి. మనం ఇవాళ ఏం చేస్తున్నాము, ఓన్లీ వర్కర్స్నే క్రియేట్ చేస్తున్నాము. నువ్వు పలానా దగ్గర పలానా పరీక్ష రాయి, పలానా కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగిగా వెళ్ళి చేరిపో, ఇదే నీ జీవితము. అంతేగాని నీలో ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని చెప్పి మనమే చెప్తున్నాము, మన పిల్లలను అలాగే పెంచుతున్నాం. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇలాంటి ఒక సెట్ బ్యాక్, బాబాయ్ నాకు ఈ పాలిటిక్సే వద్దు అని చెప్పి ఈయన అనుకోలేదు, మళ్ళీ నిలబడ్డాడు. మళ్ళీ మీకు టీడీపీ అన్నాడు, బీజేపీ వాళ్ళతోనే ఉండి వాళ్ళకి సపోర్టుగా, అంటే ఆవేశము, ఆలోచన, సహనము. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే తనకు తన మీద నమ్మకం ఉండాలండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉండాలి. ఇక రెండవ లెవెల్లో మీరు చూశారు అనుకోండి, మీకు వీడని పట్టుదల, ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి అంటే ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే నేను చేసి చూపిస్తాను, అక్కడే నేను గెలుస్తాను, ఇదే నా గ్రౌండ్ అని చెప్పి అతను బలంగా అనుకోవాలి. మూడవ లెవెల్ అన్నారనుకోండి, సహనము, ఆవేశము ఉండాలి, అట్ ది సేమ్ టైం సహనము కూడా ఉండాలి. మీకు ఒక పుతిన్ని చూడండి, మోదీని చూడండి, ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ చూడండి, ఎంత ఆవేశము అంటే అట్ ది సేమ్ టైం వీళ్ళకి సహనంగా నా టైం వస్తుంది అప్పుడు నేను ఏంటో చూపిస్తాను అన్నారు. ఇవాళ 21 అవుట్ ఆఫ్ 21 గెలిచి, అంటే క్లీన్ స్వీప్. సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన ఏమనుకున్నాడో తెలియదు, వద్దురా బాబు ఈ పాలిటిక్స్ని అనుకొని ఉంటే ఇవాళ ఇలాంటి ఒక విజయం అనేది ఉండదు. అంటే ప్రజలలో నుంచి, ప్రజల చేత ఒప్పించి మళ్ళీ అతను నాయకుడుగా నిలబడ్డాడంటే 2019లో నేను చేసిన ఆ వీడియో, అంటే గెలిచే వరకు మీరు ఓడిపోలేదు అన్న ఆ తారక మంత్రము ఎలా పనిచేసిందనేది చాలా చాలా విచిత్రంగా ఉంది. ఆ వీడియోలో ఇదే విషయాలే ప్రస్తావించారు. ఇవాళ మీరు నిలబడండి, 2019 ఎలక్షన్స్లో ఓడిపోయాను కదా, అయిపోయింది కదా, మళ్ళీ 2024 కదా, అప్పుడు చూసుకుందామని కాదు, ఈ రోజు నుంచే మీ పనులు మొదలు పెట్టండి, 2024లో మీరు గెలుస్తారని చెప్పి ఆ రోజు మాట్లాడాము. ఇవాళ ప్రత్యక్షంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా చాలా విచిత్రంగా ఉంది. అదే ఇంకొక వైపు మీరు చూశారనుకోండి, జగన్ ఎలా గెలిచారు అని చెప్పి మాట్లాడాం. ఇవాళ జగన్ ఎలా ఓడిపోయారు అంటే కొన్ని ఫండమెంటల్ ట్రూత్ అనేది ఈయన తెలుసుకోలేకపోవడం అండి. మీరు గమనించారనుకోండి, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కొండాపూర్, మాదాపూర్ని వీళ్ళు డెవలప్ చేశారు. సైబర్ టవర్స్ అని చెప్పి వీళ్ళు ఎంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు, ఆ ఎంటైర్ బెల్ట్ని వీళ్ళు సాఫ్ట్వేర్ హబ్గా తయారు చేశారు. ఆ టైంలో మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఎన్నో ఫైళ్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవి, ఈయన సంతకాలు పెట్టేవాళ్ళు. 2004లో మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీకు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఎన్నో ఫైళ్లు వెళ్ళాయి. ఏది, ఈ ఓఆర్ఆర్ అనండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అప్పుడు వైఎస్ఆర్ కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. అంటే ఇక్కడ ఇది ప్రజల తీర్పండి. అలాగే ఇవాళ హైదరాబాద్ అన్నాం. ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగేవాళ్ళు, ఏమండి ఆంధ్రప్రదేశ్కి రాజధానియే లేదు కదా అంటే, హైదరాబాద్ ఉంది కదండి అనేవాళ్ళం. మొన్నటికి మొన్న అది కూడా వెళ్ళిపోయింది, హైదరాబాదు కూడా లేదు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానియే లేకుండా 5 ఏళ్ల పాటు ఎలా పరిపాలించారు, ప్రజల మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆయన నిన్న పదే పదే వీళ్ళందరూ ఈ అక్కా చెల్లెళ్ళు ఏమైపోయారు, మీకు ఈ తాతలు అమ్మమ్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఎవరు ఎక్కడికి వెళ్ళరండి, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మనము ఉంటాము, ఉండము. మీకు 2019లో మీరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లేరు. ఇవాళ ఆయన ఉన్నారు, మీరు ఉండరు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ బూడిద నుంచి ఇలా వచ్చి ఇంత గొప్ప విజయం సాధించడము, ఒక రియల్ లీడర్లో ఉన్న క్వాలిటీని ఆ రోజు మనము అసలు ఎత్తి చూపించాం, ఇలా ఉండాలి అన్నాము. ఇవాళ ఆయన గెలవడము నిజంగానే చాలా పెద్ద విషయం అండి. ఒక ట్రూ లీడర్షిప్ ఎలా ఉండాలి అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నేనైతే చూస్తున్నాను. మరి మీరు చెప్పండి, మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ట్విస్ట్ ఎలా జరిగింది, ఎక్కడ ఎవరు ఎలాంటి పొరపాట్లు చేశారు, మీ విశ్లేషణ తెలపండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.